అందరికీ నమస్కారం. అసలు మేడారం జాతర సమ్మక్క సారల కథ ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేడారం జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి చెందింది. ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి ప్రాముఖ్యం ఎందుకు దక్కింది? ఇక్కడ వనదేవతలను కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇటువంటివి చాలామందికి ఉన్నటువంటి సందేహాలు. సో వీటన్నిటికీ మనం ఇప్పుడు సమాధానాలుగా తెలుసుకుందాం. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను వివరించేందుకు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులులు కాపలాగా మధ్య ఒక పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు తన గుడారానికి తీసుకొని వెళ్ళి దాచారు. పాప తన గూడెనికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశారు. అది కాకతీయుల కాలం. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయులు ఏలేటువంటి ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిగిద్ద రాజుకు ఇచ్చి సమ్మక్కనిచ్చి వివాహం చేశాడు. సమ్మక్క పగిడిగిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అని 3 సంతానం కలిగారు. మేడారాన్ని పాలిస్తున్న పగిడిగిద్దరాజు కాకతీయులకు సామంతరాజు. ఆ రోజుల్లో కరువు ఉండటం వల్ల కొన్నేళ్ల పాటు శిస్తు కట్టలేకపోయారు. కాకతీయులకి సామంతుగా ఉంటూ శిస్తు కట్టకపోవడంతో రాజ్యాధికారాన్ని ధిక్కరించాడు అనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిగిద్దరాజుపై సమరశంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్కవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పగిడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న వీరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయుల సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానం తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తారని చరిత్రకారులు చెప్తున్నారు. తన కుటుంబం మరణించింది అన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయులపై వీరోచితంగా పోరాటం చేసింది. ఆమె వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెప్తారు. ఆ తర్వాత చెట్టు కింద పుట్ట దగ్గర ఒక కుంకుమ భరిణ కనిపించిందని, ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్కకు భక్తుడిగా మారిపోయాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులను కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేశారు. సమ్మక్కకు భక్తుడై కానుకలు సమర్పించాడు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందని కథ మనకి ప్రచారంలో ఉంది. కుంకుమ భరణలతో సమ్మక్కగా భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో
తాట్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. 4 రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరి వనప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుంది. అందరికీ ధన్యవాదాలు.